గుడ్ మార్నింగ్ గాయ్స్, వే టు ఆర్ట్స్ కాలేజ్. మార్నింగ్ 6:30 అయింది. మా ఫ్రెండ్ గారిని కలవడానికి ఆర్ట్స్ కాలేజ్కి వెళ్తాను. అండ్ కార్డియో కూడా చేస్తా. చలో. వీళ్ళకి సంబంధంగా ఉన్నాయి కదరా మొత్తం అన్ని. ఏమి ఫీజు కానీ ఇటు నుంచి ఎటు వెళ్తున్నా బాగా ప్లేస్ అక్కడ ఉంది. అక్కడ వెళ్ళిపోదాం. ఏ పుట్టరా చెప్పు. షార్ట్ టర్మ్ ఎంసెట్ ఎప్పటి నుంచి చెప్పు. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం చెప్పు. లర్నింగ్ డ్రైవింగ్. యా కీ స్టార్ట్ చే. ఇదే ఇది న్యూట్రల్. చెప్తా. బ్యాలెన్సింగ్ న్యూట్రల్ లో ఉందా? క్లచ్ పట్టుకో. అది ఎప్పుడు పట్టుకొని ఉండాలి. లెగ్ పైన స్టార్ట్ చే. ఇది అది కాదు, కాదు. ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ ఎక్కడ? బటన్ బ్యాక్ టు హోమ్. ఎవరైనా ఉన్నారో లేదా ఇంట్లో? సో గాయ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈవినింగ్ టైం 3:40 అవుతుంది. అండ్ ఇంట్లో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు బయటికి. అండ్ ఈవినింగ్ 6 ఆ టైంకి జిమ్కి అయితే వెళ్తాను. పూరా ఫ్రీ హే తుమారా భాయ్. ఆలోచిస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి అని. చూస్తున్నా కదా, ఇంటిపైకి అయితే వచ్చా ప్రస్తుతానికి. ఈవినింగ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఈవినింగ్ వెళ్ళి బయటికి వెళ్ళి జిమ్కి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తెచ్చుకోవాలి. ఓట్స్ అవన్నీ ఉన్నాయి. ఎగ్స్ అయిపోయినాయి, ఎగ్స్ తెచ్చుకోవాలి. ఈవినింగ్ వెళ్దాం. ఈవినింగ్ జిమ్కి వెళ్ళాలి. అండ్ జిమ్కి కావాల్సిన సామాన్లు కూడా తెచ్చుకోవాలి. చలో, ఇక ఈవినింగ్ కలుస్తాం మళ్ళా. చలో. సో చెప్పాను కదా ఎగ్స్ తీసుకోవడానికి ఈవినింగ్ వస్తానని. సో వీఆర్ రెడీ. హలో, చూస్తున్నా కదా బ్యాగ్. అట్టపెట్టి కూడా తెచ్చుకున్నా. మళ్ళీ అట్టపెట్టికి 10 రూపీస్ వేస్తాడు కాస్ట్. సో లెట్స్ గో. చలో, వెల్కమ్ టు రైతు బజార్. చాలా చూద్దాం, ఎగ్స్ తీసుకొని వచ్చేద్దాం. చలో. డోగేష్ బాయ్, ఏది బండి. ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఇంటి వరకు సేఫ్ గా తీసుకెళ్ళాలి. అటుపక్క పోలీసు వాడు ఉన్నాడు. పోలీసు వాడు ఉన్నాడు అక్కడ. పంపిస్తారా పంపిరో? సేఫ్లీ కేమ్ బ్యాక్ విత్ ఎగ్స్. వీడియో 5-6 మినిట్స్ వచ్చి ఉంటది. ఈరోజు జిమ్ కి వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా వెళ్ళట్లేదు. 8 అయిపోయింది, టైం 8:16 అయింది. వెళ్ళినా ఒక 1 అవర్ వర్కౌట్ ఉంటది. 1 అవర్ కోసం మళ్ళీ జిమ్ వర్క్ ఎందుకని రేపటి నుంచి రెగ్యులర్ గా వెళ్తా. అండ్ ఎగ్స్ కూడా సేఫ్ గా ఇంటికి అయితే తీసుకొచ్చేసా. సో చూస్తున్నారు కదా, జిమ్ కి వెళ్దాం అనుకున్నా బట్ 1 అవర్ కోసం ఎందుకని. 1 అవర్ లో ఏం వర్కౌట్ చేస్తాం, పూర్తిగా ఒక వేరియేషన్ కూడా అవ్వదు. సో ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రేపటి నుంచి ఎగ్స్ అండ్ జిమ్ రెగ్యులర్ గా వెళ్తూ
రెగ్యులర్ గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. రెగ్యులర్ గా వెళ్తాను. ఓకే.